క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. దేవుని మహాకృప వలన ఈ ఉదయకాలమున శుభవచనం ద్వారా దేవుని వాక్యాన్ని అందించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఈ శుభవచనం మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా 65వ కీర్తన 2వ వచనం మనం ధ్యానం చేద్దాం. కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. చాలాసార్లు మనం ప్రార్థన ఆలకించే దేవుడని మర్చిపోయి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు మన కొరకై కల్వరి శిలువలో తన ప్రశస్తమైన ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు, ఆయన ప్రార్థనకు ఉత్తరమిచ్చువాడు, ప్రార్థనకు జవాబిచ్చువాడు, ప్రార్థనల యందు లక్ష్యముంచువాడు, ప్రార్థనకు సమీపంగా ఉండువాడు. కాబట్టి మీ చింత యావత్ ఆయన మీద వేయండి. ఉదయం లేచి ఏదైనా చింతలు కలవరాలతో సమస్యలతో కూర్చున్నారేమో, ఆయన సన్నిధిలో ప్రభు వైపు చూడండి. యేసయ్య ప్రార్థన ఆలకించే దేవుడని విశ్వసించండి. ఈరోజు ఆయన మీ ప్రార్థనలన్నీ ఆలకించి మీ పక్షమున కార్యము సఫలము చేయునుగాక. ప్రార్థన ఆలకించే దేవుడు మీకు సహాయం చేయనుగాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎటువంటి ప్రార్థన లేదా ఎటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అంటాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించెను. దీనుల ప్రార్థన ఆలకించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు దీనుల ప్రార్థన ఆలకించే దేవుడు కదండి. దీనులంగా మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, యేసయ్య దీనుల పక్షాన వారి ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థనకు కావలసింది మాటలు కాదు, ప్రార్థనకు కావలసింది విరిగి నలిగిన మనస్సు. గుర్తుపెట్టుకోవాలి, మాటల కంటే ప్రాముఖ్యమైనది నీ మనస్సు. ప్రార్థించే వారి మనసు దేవుడు చూస్తాడండి. అందుకని దావీదు ఒక కీర్తన రాస్తాడు, నీవు నా అంతరంగములో సత్యము కోరుచున్నావు కదండి. దేవుడు మన అంతరంగాన్ని ఎరిగినవాడు. మన అంతరంగంలో దీనులంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు, సహాయం చేస్తాడు. రెండవది, ఆయన దీనుల ప్రార్థనే కాదు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దిక్కులేని దరిద్రులు, ఎటువంటి ఆధారం లేనివారు, జీవితంలో మాకు ఏ ఆధారం లేదయ్యా, ప్రభు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేస్తే బాగుండు అని ఎవరైతే నిరాధారులుగా ఉండి వారు ప్రార్థన చేస్తారో, దేవుడు వారికి ఆధారమై ఉండి వారి ప్రార్థన ఆలకిస్తాడు. తర్వాత మనం 107వ కీర్తనలో చూస్తే, కష్టకాలమందు యెహోవాకు వారు మొరపెట్టిరి, వారి ఆపదలన్నింటిలో నుంచి ఆయన వారిని విడిపించెను. కష్టకాలములో ఉన్నవారు, ఇరుకులో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన వింటాడండి. దేవుని మనస్సు ప్రార్థన వినే మనస్సు. అయితే వాక్యం చెప్తుంది, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదంట, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదంట. మరి ఏంటి, దేవుడు ఎందుకు నా ప్రార్థన వింటలేదు? మన పాపములే ఆయన సన్నిధిలోకి మన ప్రార్థన వెళ్లకుండా చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో మరొక సూటి అయిన మాట ఉంది, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున చేసిన దేవుడు వాని మనం ఆలకిస్తాడు. కాబట్టి పాపులంగా ఉంటే, పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మన పాపాలే దేవునికి మనకు మధ్యలో అడ్డముగా వస్తూ ఉన్నాయి. మరి ఈ పాపం ఎలా పోద్ది? బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చి జీతం మరణం,
అనగా నిత్య అగ్నిగుండం. ఆ మరణం నుంచి మనల్ని తప్పించుట కొరకై మరణపు ముళ్ళు సిలువలో విరిచి మన కొరకై 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి గొప్ప విమోచన, గొప్ప విడుదల యేసు ప్రభు మనకిచ్చాడు. ఆయన సిలువలో కార్చిన రక్తం ఎంత ఘోరమైన పాపినైనా కడుగుతుంది, పవిత్రులుగా చేస్తాడు యేసయ్య. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డారా, విశ్వాసముతో యేసయ్య పాదాలు పట్టుకోండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపాన్ని కడిగి నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా అని ఆయన రక్షణలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఈరోజు నీ ప్రార్థన వినటానికి ఆయన సమీపంగా ఉన్నాడు. యేసయ్య మన ప్రార్థనకు సమీపంగా ఉన్న దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చువాడు, మన ప్రార్థన ఆలకించువాడు. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ప్రార్థన ఆలకించే దేవుడు మనకుండగా అధైర్యపడక, భీతి చెందక విశ్వాసంతో రండి. హెబ్రీ 4:16 కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందినట్లు, కృప పొందినట్లు ధైర్యంతో యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చినా నువ్వు ధైర్యంగా రావాలి, ధైర్యంగా అడగాలి. ప్రభు ఉన్నాడు, ప్రభు ప్రార్థన విన్నాడు, ఖచ్చితంగా ఈరోజు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. నీ విశ్వాస జీవితంలో నువ్వు అద్భుతం చూడబోతున్నావు. ఈరోజు నీ రోజు, ఈరోజు దేవుడు నీ పక్షాన కార్యం చేసే రోజు. దేవుని కొరకు ఎదురు చూడు, ప్రార్థన చేయి. ఏ పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయండి. బైబిల్ అదే చెప్తుంది, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. యేసయ్యగా చెప్పండి. నీకున్న కష్టం ఏదో, నీకున్న బాధ ఏదో, నీకున్న విచారం ఏదో, నీకున్న కష్టం ఏదో ప్రభువుకు తెలియపరచండి. ప్రభు ఖచ్చితంగా నీ విచారాలన్నీ కొట్టివేసి నీకు సహాయం చేసి ప్రభు నిన్ను కృపతో నింపునుగాక, నీ పక్షాన కార్యం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఉదయకాలమున నీ బిడ్డలంగా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన ఆలకించువాడవు మీరు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడో మీరు. అయ్యా, మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అనారోగ్యంతో ఉన్నారు, అలసటతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, వేదనలతో ఉన్నారు, జీవితంలో ఆయా రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు. యేసయ్య, నీ బిడ్డలని ఉదయకాలం ముట్టండి, బాగు చేయండి నాయన. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు, కలవరాలన్నీ కొట్టివేసి నెమ్మది, సమాధానము దయచేయండి. నీ బిడ్డలకు నెమ్మది దయచేయండి, మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా, సహాయం దయచేయండి. మా తండ్రి, ఈ దినం ప్రభా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మా బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, వారి కుటుంబాలు శుభకార్యాలు పెట్టుకున్న ప్రతి బిడ్డను మిక్కిలి దీవించండి తండ్రి. నీ బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మరి ప్రయాణాలు సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ట్రైన్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, స్కూటర్స్ మీద వెళ్తున్నా, కాలి నడకని వెళ్తున్నా, నీ బిడ్డలకు తోడుగా మీరు వెళ్ళండి, సహాయం దయచేయండి. ప్రయాణాలు ఎదురయ్యే ప్రతి కీడు, ఆటంకం, ఆపదలు తప్పించి, అపాయాలు తప్పించి క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయా వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి, చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి కష్టార్జితాలు దీవించండి. ఆయన నీ బిడ్డలకి నీ సహాయం దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు గొప్ప విజయం దయచేయండి. పరీక్షల్లో గొప్ప జ్ఞానంతో నీ బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా, స్కూల్కి వెళ్ళే పిల్లలకు మీరు తోడుగా ఉండండి. హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి. గర్భం లేని తండ్రి తల్లులకు వారి గర్భాలు తెరిచి సహాయం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. ఒక్కొక్కరి మీద మీ ఆత్మాభిషేకం ఉంచి అయ్యా, ఎవరైతే వారి కుటుంబాల్లో శుభకార్యాలు పెట్టుకున్నారో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్, ఐసీలో రోగులను ముట్టి బాగు చేయండి. ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి మీ అద్భుత కార్యాలు జరిగించి మా ప్రార్థనలను మీరు ఆలకించి ఎవరు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారి పక్షాన మీరు సహాయం చేసి ఆశీర్వదించమని ఉదయకాలం తండ్రి నీ బిడ్డలకు మీ దీవులు మెండుగా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని
ప్రేమ, కృప, సమాధానములు ఉదయకాలం ఆయన సన్నిధిని ప్రేమించి ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక.